ద క్రీక్ స్కూల్ బౌరంపేట్లో ఉన్న ఈ స్కూల్ ఒక 20 సంవత్సరాల క్రితం మొదలైంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ గా తయారైంది. పిల్లలు ప్రపంచ స్టాండర్డ్స్ కి ఎదగాలి, అందుకోవాలి అంటే ప్రస్తుతం వారికి కావాల్సింది ఇవాల్టి రోజుల్లో సరైన ఫౌండేషన్, పునాది. ఈ పునాది బాగుండాలంటే సరైన స్కూల్ ని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. కన్వెన్షనల్ స్కూలింగ్ కి భిన్నంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతూ గ్లోబల్ స్టాండర్డ్స్ అందుకుంటూ ఏ స్కూల్స్ ఉన్నాయని సుమన్ టీవీ ఆరా తీసి కొంత రీసెర్చ్ చేసింది. మాకు తెలిసింది ఏంటంటే ద క్రీక్ స్కూల్ బౌరంపేట్లో ఉన్న ఈ స్కూల్ ఒక 20 సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ స్కూల్ ర్యాపిడ్గా ఎదుగుతూ దాదాపు 12 క్యాంపసెస్ని ఎస్టాబ్లిష్ చేసింది జంట నగరాల్లో అనేక ప్లేసెస్లో. క్రీక్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ పై దృష్టి పెడుతోందని తెలిసింది. వీళ్ళ క్యాంపస్లో ఉండే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీరి ఆలోచన విధానం అన్నీ కూడా మామూలుగా ఉండే స్కూల్స్కి డిఫరెంట్గా ఉంది. ఏమిటంత డిఫరెంట్, ఏమిటంత స్పెషల్? లెట్స్ టాక్ టు ద క్రీక్ స్కూల్ మేనేజ్మెంట్. నన్ను ఫాలో అవ్వండి, క్యాంపస్ అంతా చూద్దాం. పూర్వం ఎప్పుడో గురుకులాల్లో చదువుకుంటున్నప్పుడు చుట్టూ బోల్డ్ అని చెట్లు ఉండేవి. కానీ కాలక్రమంలో మొత్తం అంతా కూడా చెట్లు మాయమైపోయి కాంక్రీట్ బిల్డింగ్స్ మాత్రమే మిగిలాయి చాలా స్కూల్స్లో. క్రీక్ ద ప్లానెట్ స్కూల్లోకి అడుగు పెట్టగానే కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే అ లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ అ ఫ్యాబ్యులస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. సో మనం ఇక్కడ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర గారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ద క్రీక్ ఫిలాసఫీ. సార్ నమస్కారం. నమస్కారం మేడం. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ గివింగ్ ఆపర్చునిటీ మేడం. చాలా అందంగా ఉంది సార్ మీ క్యాంపస్. దిస్ ఇస్ ఫస్ట్ క్యాంపస్. కాకపోతే ఈ క్యాంపస్ ఇక్కడ ఉండేది కాదు మేడం. ఈ విలేజ్లోనే కొంచెం మెయిన్ రోడ్డుకు ఉండేది. మియాపూర్ మేడ్చల్ హైవే అంటారు, అక్కడ ఉండేది. అది 4 acres లో ఇలా ఒక షెడ్స్ లాగా వేసి మేము న్యాచురల్ అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేయకోకుండా గ్రీనరీ అది క్రియేట్ చేసి దాంట్లోనే క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా చేసామండి. ఇది 2007-2008లో. రైట్. మా సొంత స్థలం కాదు. అక్కడ నుంచి 2019లో ఇది తీసుకొని ఇక్కడ మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది మేడం. మీరు చెప్పినట్టుగా మొట్టమొదటి క్యాంపస్ అంటే ఇదే మా మదర్ క్యాంపస్. మా ఫౌండేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. సార్ అసలు స్కూల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ చాలా ఓపిక కావాలి, ఒక చాలా క్లియర్ విజన్ కావాలి. ఈ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ స్టార్ట్ చేయడం వెనక మీకుండే విజన్ ఏమిటి, ఇన్స్పిరేషన్? మేడం దీనికి కొంచెం మన మూలాల్లోకి వెళ్తే మేము చదువుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం. తెలుగు మీడియం స్కూల్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు చెప్పాలంటే 6th grade లో నేను ఏబిసిడీలు నేర్చుకున్నాను. అప్పుడే ఇంగ్లీష్ ఇంట్రొడక్షన్ ఏబిసిడీలు నేర్చుకున్నాను. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ లాంగ్వేజ్ దాంట్లో హిందీ నేర్చుకోవడం జరిగింది 8th, 9thలో. రైట్. సో మొదటి నుంచి కూడా ఆలు నేర్చుకోవటం దగ్గర నుంచి 5వ తరగతి వరకు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చిన్న కుగ్రామంలో చదువుకున్నాం మేము. మిడిల్ స్కూల్కి, అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాలన్నా, హై స్కూల్కి వెళ్ళాలన్నా 4 నుంచి 7 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి. అప్పట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు. ఆర్థికంగా కొంచెం స్థితిమంతులు సైకిళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ విద్యార్థులు ఎవరైనా సరే నడుచుకుని వెళ్ళాల్సిందే పై చదువుకి వెళ్ళాలంటే. పై చదువు అంటే ఇప్పుడు మనకి అబ్రాడ్ ఎడ్యుకేషన్ అని తగ్గట్లేదు. కానీ మేము చదువుకున్నప్పుడు 6th class అంటే పై చదువు. సో ఆ పరిస్థితుల్లో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము వచ్చి అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఏదో చిన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుకున్నాము. చదువుకుని హై స్కూల్కి నడుచుకుని వెళ్ళి, ఆ తర్వాత కాలేజీకి కొన్ని రోజుల పాటు నడుచుకుని వెళ్ళి, ఆ తర్వాత టౌన్ కి షిఫ్ట్ అయ్యి మిగతా చదువు అంతా పూర్తి చేయడం జరిగింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో బ్రతుకు తెరువు కోసం పోరాడినప్పుడు మా ఫాదరు ఈ వ్యవసాయంలో మీరు పెద్దగా ఎక్కువ మనం సంపాదించేది తక్కువ, కష్టానికి దానికి ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటి దృష్ట్యా మీరు చదువుకుంటే తప్ప వేరే భవిష్యత్తు లేదు అని చెప్పారు. కానీ పై చదువులకు వెళ్ళటానికి కావలసినటువంటి ఆర్థిక స్తోమత కూడా లేదు. సో ఉన్నంతలో బెటర్గా చదువుకుని ఏదో ఒక చిన్నదై ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడి నుంచి
గ్రో అవ్వాలని. సరే చదువు కంప్లీట్ చేసాం. చదివిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగాలు అవి చేసి కంప్లీట్ చేసాం. కొంతకాలం తర్వాత జర్నీలో కొంతమంది ఫ్రెండ్స్ ఒక కాలేజీ స్టార్ట్ చేశారు విశాఖపట్నంలో. ఆ కాలేజీలో మేము కూడా అడ్మినిస్ట్రేషన్ కోసం మమ్మల్ని కూడా తీసుకోవటం, అక్కడి నుంచి విద్య ఏంటి దానికి ఒక ఫౌండేషన్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కొంతకాలం పాటు ఒక 10-11 సంవత్సరాల పాటు అక్కడ పనిచేయడం జరిగింది. దాంతో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ లో మనం కూడా మనకి చదువు అనేది మెయిన్ మొదటి నుంచి ఉన్న ల్యాబ్సేషన్ కాబట్టి ఆ ల్యాబ్సేషన్ ని కవర్ చేస్తూ మనం కూడా ఏదో ఒక బ్రతుకు పోరాటం చేయాలి కాబట్టి ఈ వృత్తిని ఎంచుకున్నాం. సో అక్కడి నుంచి మూలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా ఒక బ్రాంచ్ ఇది స్టార్ట్ చేసాం. ఫస్ట్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అనేది స్టార్ట్ చేసాం. 2008-09 అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ అయింది మేడం. సార్ ది క్రీక్ పేరు వెనక ఉండే ద క్రీక్ అంటే మీరు కూడా రీసెర్చ్ చేయొచ్చాము. ఎన్నో చిన్న చిన్న కాలువలు అన్ని కలగలుపుగా మనం ఒక పెద్ద మహాసముద్రంలో కలుస్తుంది. చదువు అనేది కూడా ఆ కింద నుంచి ఆల్ దగ్గర నుంచి ఏబిసిడీల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఇతర చదువు అవకాశాలను చూసుకుంటూ ఒక పెద్ద ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాం. దానికి బీజాలు ఇక్కడే పడతాయి అనేది మా ఉద్దేశంతో కొంతమంది మా సన్నిహితులు స్నేహితులు ఇదైతే బాగుంది, నువ్వు ఆలోచించే విధానానికి ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది అని చెప్పినప్పుడు ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అనేది ఆ వేళ ఫైనల్ చేయడం జరిగింది. అది దాని నేరేషన్ మేడం. చాలా ఈ స్కూల్ డిజైన్ చేస్తున్నప్పుడు సార్ ఆబ్వియస్లీ ఆ రోజుల్లో ఉండే స్కూల్స్ కి అనుగుణంగా ఇంకా కొంత భిన్నంగా ఏదో మేము వాల్యూ యాడ్ ఇవ్వాలి అనే సంకల్పం మీకు ఉంటుంది. ఏం ఆలోచించారు మీరు? పిల్లలు ఎలా తయారవ్వాలని మీకు ఒక విజన్ ఉండేది? విద్యా అవకాశాలు అనే దాని విషయంలో ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. ఎక్స్పీరియన్స్ అనుకోండి, నేను చెప్పాను కదా మేము విలేజ్ నుంచి వచ్చామని చెప్పి. మా విలేజ్ లో ఒక ఆయన బాగా పెద్ద చదువు చదువుకుని ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. వాళ్ళ ఫాదరు మదరు స్కూల్ టీచర్స్ అండి. మీకు అందరికీ తెలిసిన పరిచయమే ఏబి వెంకటేశ్వరరావు. మా గ్రామం నుంచే ఆయన చదువుకుని అంచెలంచెలుగా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆల్ ఇండియా సర్వీస్ లో ఆయన ఒక పెద్ద ఆఫీసర్ గా మనకి 35 సంవత్సరాల పైగా సేవలు అందించాడు. ఆయన ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే మేడం, మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకంటే కొద్దిగా సీనియర్స్ వాళ్ళు ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉండేవారు, మాస్టర్ అబ్బాయి ఐపీఎస్ అవుతున్నాడంట, మాస్టర్ అబ్బాయి ఐపీఎస్ అవుతున్నాడంట. మాకు అనిపించేది ఒకసారి కలిసి ఒకసారి ఫోటో దిగాలని. మా ఊరు వ్యక్తే కదా అని. మాకు అవకాశం రాలా. అప్పట్లో మేము చేరుకోవడానికి కూడా మాకు ఆ పరిమితులు ఉన్నాయి. అలాంటి పొజిషన్ నుంచి ఈ ప్రస్థానంలో వచ్చి రీసెంట్ గా ఏదో ఫంక్షన్ లో కలిసినప్పుడు ఒక బిగ్ గ్యాదరింగ్ లో కలిసినప్పుడు స్టేజ్ మీద అదే వ్యక్తి ఇదిగో ఈ పర్సన్ మా ఊరు నుంచి వచ్చాడు, ఒక 13 స్కూల్స్ రన్ చేస్తున్నాడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అని చెప్పినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఆ రోజు ఎస్టాబ్లిష్ అయింది మేడం. అది ఒక గ్రేట్ మెమరీగా చెప్పుకోవాలి. సో ఇకపోతే ఎందుకు ఈ స్కూల్ పెట్టాలి, ఏ విలువలతో పెట్టాలి అనే మీ ప్రశ్నకి మేడం, ఎడ్యుకేషన్ మనం చదువుకున్నప్పుడు పెద్ద పెద్ద మైదానాలు ఉండేవి. అవును, హై స్కూల్స్ లో పెద్ద పెద్ద మైదానాలు ఉండేవి. అన్ని రకాల స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసేవారు అక్కడ. అది రాను గవర్నమెంట్ ప్రోత్సాహం తగ్గటం వల్ల కావచ్చు, ప్రజల్లో చదువు మీద విపరీతమైనటువంటి అవసరం ఏర్పడటం కావచ్చు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. అది ఏమైందంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎట్లా వచ్చేసిందంటే ఈ పరిస్థితిలోంచి రాను ఒక కాంక్రీట్ జంగిల్ లాగా, మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయి స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ లో మాత్రమే పాఠాలు చెప్పడం అనేది స్టార్ట్ అయిపోయింది. అది కూడా 50 నుంచి 60 మంది ఒక చిన్న క్లాస్ రూమ్ లో పెట్టి ఒక 20,000-30,000 ఎస్ఎఫ్టీ స్టాండ్ అలోన్ బిల్డింగ్ లో సుమారు 1000 నుంచి 1,500 మంది పిల్లల్ని పెట్టి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకోకుండా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇది కాదు విధానం. దీన్ని ఏదో ఒక రకంగా మనం కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో మంచి వాల్యూస్ తోటి పిల్లలు ఆడుకునే విధంగా, పాడుకునే విధంగా, క్లాస్ రూమ్ ని ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంత వాల్యూ ఇవ్వడం జరిగింది. ప్రతి ఎలిమెంట్ లోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మేము వాల్యూ తీసుకుంటున్నాం మేడం. ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేయాలన్నా, బాస్కెట్బాల్ కోర్ట్ ప్రిపేర్ చేయాలన్నా అన్ని స్టాండర్డ్ మెజర్మెంట్స్ అన్ని తీసుకుని పిల్లల్ని ఎక్విప్డ్ గా తయారు చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నాం. సో మీరైతే నమ్ముతారు సార్, పిల్లలకి అన్ని అంటే చిన్నప్పుడు ఆటపాటలు చాలా అవసరం పిల్లలకి, అది పర్సనాలిటీ చాలా డిఫరెంట్ గా తయారవుతారు వాళ్ళు అవన్నీ ఇవ్వడం వల్ల అని యు బిలీవ్ స్ట్రాంగ్లీ? మేడం, ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్ గా ఎక్సర్సైజ్ ఉండాలి. అవును, కరెక్ట్. చదువు కూడా అప్పుడే దానికి వాళ్ళకి కరెక్ట్ గా రీచ్ అవుతుంది క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. అవునవును. అందుకోసమే మా సిస్టమ్ లో మేము ఎంబైడ్ చేసింది మాకున్నటువంటి 9 hours పీరియడ్ లో 8:30 నుంచి మీకు 3:30 వరకు తీసుకుంటే
మా స్కూల్ జర్నీ, స్టూడెంట్స్ జర్నీ. మేము సింహభాగం అని చెప్పలేం కానీ 5 periods అకాడమిక్ పీరియడ్స్ తీసుకొని 4 periods ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి టైం ఇస్తున్నాం. అది దాదాపు చాలా వెరీ గుడ్. ఆల్మోస్ట్ 40-60% రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎంబైడ్ చేయటం వల్ల క్లాస్ రూమ్ లో ఉన్న స్ట్రెస్ దీనిని ఒక్కసారి గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత, లేదు ఒక యాక్టివిటీలోకి వెళ్ళిన తర్వాత, అది ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వీటన్నిటినీ మన కరికులంలో లింకప్ చేసి స్టాండర్డైజేషన్ చేయడం జరిగింది. దానివల్ల స్టూడెంట్స్ కి మజిల్ పవరే కాకుండా మెంటల్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ప్లెజెంట్ పర్సనాలిటీగా తయారవుతారు. ఇది కొత్తగా మనం చేసింది కాదండి. సార్ మీరు మొదట చెప్పినట్టుగా గురుకుల సిస్టమ్స్ అని అన్నారు చూసారా, ఆ రోజు నుంచి ఉన్న సిస్టమే కొంచెం దాన్ని ఎక్కువ ఎంపసైజ్ చేయాలనేది మనం కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం కాదు. ఇది అకాడమిక్ ప్రోగ్రామ్ లో 5 periods అకాడమిక్ కి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నాం. హై స్కూల్ స్టూడెంట్స్ లెవెల్ కి వచ్చేటప్పటికి ల్యాబొరేటరీస్ అని, లైబ్రరీ అని, అలాంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. 8:30 నుంచి 8:45 వరకు అసెంబ్లీ నడుస్తుంది మేడం. ఈ అసెంబ్లీలో థాట్ ప్రొవోకింగ్ న్యూస్ ఉంటుంది మేడం, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇండిపెండెంట్ ఒపీనియన్స్ అని షేర్ చేసుకుంటారు, స్కూల్లో ఏం జరుగుతుందో మాట్లాడతారు, అకాడమిక్ స్కెడ్యూల్స్ ఏంటి, రేపు రాబోయేటువంటి సంఘం ప్రోగ్రామ్ లో మీరు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, అది మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి, ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొన్ని. అట్లాగే పేట్రియాటిజం గురించి కానివ్వండి, మనకి జాతీయ గీతం అంటే ఉద్దేశం ఏంటి కానీ, ఒక సిస్టమ్ అండ్ డిసిప్లైన్ మేనర్ లో ఎలా ఫామ్ అవ్వాలి, ఎలా స్కూల్ మొత్తం ఆ రోజు మొత్తం జరిగేటువంటి కార్యక్రమంలో ఇది మొదటి మెట్టు. ఇది దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే మేడం, స్కూలు మేము అఫిలియేషన్ కి అప్లై చేసినప్పుడు కూడా ఏదర్ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న సిబిఎస్ఈ కరికులం కానీ, ఇంటర్నేషనల్ కరికులంలో కానివ్వండి, మనకి అఫిలియేషన్ కి అప్లై చేసినప్పుడు వచ్చే ఐసీ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జర్నీ మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మెయిన్ గేట్ దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తారు. వాట్ ఈస్ స్కూల్ ఫంక్షనింగ్, ఎలా చేస్తున్నారు, స్టూడెంట్స్ ని ఏ విధంగా వీళ్ళు గ్రో చేయడానికి వాళ్ళకి ఒక మెకానిజం ఉంది అనే దగ్గర నుంచి వాళ్ళు సీనియర్ పీపుల్ దానికి ఇక్కడి నుంచి అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తారు మేడం. ఇది ఈ అసెంబ్లీకి ఉన్నటువంటి ప్రత్యేకత. అన్ని ఎలిమెంట్స్ ని జోడించారు మీరు అసెంబ్లీ కరికులంలో. బ్యూటీ ఆఫ్ ద అసెంబ్లీ. ఒక మంచి జంప్ స్టార్ట్ ఫర్ పిల్లలకు. అసలు ఈ మధ్య ఇంత ఆల్రౌండ్ న్యూస్ తెలుసుకోవాలి, లేకపోతే చుట్టూ ఏం జరుగుతుందో వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలనే ధోరణి తగ్గిపోతుంది రాను రాను. సో ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ దెమ్. కరెక్ట్ మేడం. సార్ ఇంకా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉన్నాయి? స్పోర్ట్స్ ఎలా మీరు అంటే మీరు 5 అంటే ఆల్మోస్ట్ 9 hours లో మీకు 4 periods మీరు స్పోర్ట్స్ కి కేటాయించారు కదా. దాంట్లో ఇండోర్ స్పోర్ట్స్ ఉంటాయి మేడం, ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి, డిఫరెంట్ క్యారమ్స్ అని, లేకపోతే టేబుల్ టెన్నిస్ అని, అవన్నీ ఉంటాయి మేడం. చిన్న పిల్లలకైతే గనక ప్లే పిన్ యాక్టివిటీస్ ఉంటాయి మేడం, ప్లే జోన్ యాక్టివిటీస్ ఉంటాయి. అదే కాకుండా స్టూడెంట్స్ కి డాన్స్ ప్రోగ్రాము, డాన్స్ ప్రాక్టీసెస్, మ్యూజిక్, వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్, అది తో పాటు ఫైన్ ఆర్ట్స్ అండి. ఇన్స్ట్రక్టర్స్ వస్తారు? ఎస్ కంపల్సరీ మాకు పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారండి, క్వాలిఫైడ్ పీపుల్. దాన్ని కూడా మేము చాలా సైంటిఫిక్ గా ఇవాల్యుయేషన్ చేసి డిఫరెంట్ స్టేజెస్ లో వాళ్ళని డెమోస్ తీసుకుని దాని ప్రకారమే అకాడమిక్ వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాసెస్ మేము ఫాలో అవుతామో రిక్రూట్మెంట్ దాంట్లో అదే విధమైనటువంటి ప్రాసెస్ ని మేము యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు పని చేసినటువంటి ప్రీవియస్ అనుభవం, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, వాళ్ళకున్న గుర్తింపు ఏంటి, వీటన్నిటినీ మనం చూసుకుని వాళ్ళని మనీ బేస్డ్ గా కాకుండా ఇంత స్ట్రక్చర్ పెట్టుకున్నాము ఈ స్ట్రక్చర్ లోనే తీసుకోవాలనేది కాకుండా క్వాలిటీ పీపుల్ ఉంటే కంపల్సరీ మేము బోర్డులోకి తీసుకోవడం జరుగుతుంది మేడం. చాలా బాగుంది సార్. అది ఇండోర్ కి సంబంధించి. ఇక అవుట్డోర్ కి వచ్చిన తర్వాత మీకు ఇదిగోండి, ఇది కంప్లీట్ గా ట్రాక్ అండి, 200 meter అథ్లెటిక్ ట్రాక్. ఇది కాకుండా మధ్యలోది సాకర్ అండ్ ఫుట్బాల్ పిచ్ అంటాము. దాంట్లో మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తారు, క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తారు. సో పిల్లలు వేరేగా కూడా ఆడుకుంటారు. ఇకపోతే బాస్కెట్ బాల్ ఉంటుందండి, మెయిన్ యాక్టివిటీ. ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు డిజైన్ చేసిన ఇది ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం మేడం. సో అవన్నీ కూడా ఆ విధంగానే జరుగుతుంది. దానిని కూడా కరికులంలో మేము పీరియడ్ ని అప్డేట్ చేస్తాం. ఇది ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయో మేడం, పేరెంట్స్ కి మేము అడ్మిషన్ టైంలోనే మేము కేటగారికల్ గా చెప్తాం.
ఇదిగో ఈ యాక్టివిటీస్ ఇండోర్ ఉన్నాయి, ఈ యాక్టివిటీస్ ఫైన్ ఆర్ట్స్ లోనో లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఉన్నాయి, బయట అవుట్డోర్ లో ఉన్నాయి. స్టూడెంట్ ఏజ్ గ్రూప్ ను బట్టి వాళ్ళకి చూస్ చేసుకోవడానికి ఎనీ 2 యాక్టివిటీస్ చూస్ చేసుకోవడానికి ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ క్లాసెస్ ని కరికులం లో మా డిపార్ట్మెంట్ హెడ్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ కూర్చుని పీరియడ్ ఎలా ఫిషింగ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్ లో ఎక్సైటింగ్ అండ్ మజా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఎక్సైటింగ్ అవుతారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి, పిల్లల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని దాని నుంచి ఎలాగా మన ప్రాక్టీస్ ని డెవలప్ చేయాలి. సో ఇది ఒకసారి మీరు చూస్తే మేడం, ఇది బేబీ పూల్ అంటాం. 3 years ఏజ్ గ్రూప్ నుంచి 4-5 years ఏజ్ గ్రూప్ వరకు ఇక్కడ వరకు అలౌ చేస్తాం అది. సో అది సేఫ్టీ మెజర్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మోస్ట్ exciting factor. This is rain dance man. Here playing the music and it's just like it is in rain, no? Artificial rain, no? Children are enjoying over it. Interesting rooms ni, washrooms ani perfect ga దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. హాఫ్ ఒలింపియాడ్ పూల్ అంటాం. ఫుల్ కాదు మేడం, ఇది హాఫ్ ఒలింపియాడ్ అథ్లెటిక్స్ కేటగిరీలో ఉంటుంది. డెప్త్ 3.5 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 4.5 వరకు కూడా వస్తుంది. మార్నింగ్ ఆల్రెడీ ప్లాంట్ ఆన్ లో ఉన్నాం. అట్లాగే వాటర్ క్లీన్ చేయడానికి ఒక మెకానిజం, ఆటోమేటిక్ మెకానిజం. సో పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత మన అన్హైజీనిక్ ఏరియా అనేటువంటి ఫీలింగ్ ఉండకూడదు. కరెక్ట్. పేరెంట్స్ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే మేడం, పిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో పెడతారు. యాక్టివిటీలో మా పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఉండాలని చూస్ చేసుకుంటారు, కానీ క్లాసులకు రారు, ముఖ్యంగా ఆడపిల్లలు. ఎందుకంటే మా పిల్లలు ఫ్యాన్ అయిపోతున్నారు అంటున్నారు. ఇంకో దానికి ఏం చేస్తారంటే అక్కడ ఏదో ఒకటి చిక్ చాట్ చేసుకుంటూ క్లాసుల్లో దగ్గరే అక్కడ ఎక్కువ చోట ఉండిపోతారు, రారు. సో అటెండెన్స్ లో రాకపోతే దాన్ని పేరెంట్ టీచర్ మీటింగ్లు యాక్టివిటీ మెంటర్స్ కూడా ఉంది, పేరెంట్స్ చెప్తారు. చూస్ చేసుకున్నారు ఫిజికల్ అండ్ మజిల్ యాక్టివిటీ లేకుండా దాన్ని కొంచెం ఆ మీటింగ్ లో పేరెంట్స్ కి కొంచెం ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ప్రతి యాక్టివిటీని కూడా నాట్ ఓన్లీ స్విమ్మింగ్ పూల్ మేడం, ప్రతి యాక్టివిటీని కూడా దాని యొక్క ఎలిమెంట్స్ ని మనం పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయడానికి, దాని ఇంపార్టెన్స్ చెప్పడానికి మాక్సిమం ట్రై చేస్తాం. Day 1 నుంచి కూడా ఈ ప్లాంటేషన్ అనే దాని మీద మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మేడం. ఒరిజినల్ గా మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రావటం ప్లస్ అనుకోండి. రెండోది ఏంటంటే ఐఎమ్ ప్లాంట్స్ లవర్. సో మొక్కల్ని కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాను నేను, ఆ గ్రీనరీని బాగా ఎంజాయ్ చేస్తాను. పెద్ద పెద్ద చెట్లు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. మా వాళ్ళు, మా ఇన్ఛార్జెస్ వాళ్ళందరూ కూడా సార్ కట్ చేద్దాం సార్, ఆకు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ముందుకు వచ్చేస్తున్నాయి సార్, కట్ చేద్దాం సార్, బస్సులకు దొరుకుతున్నాయి అని చెప్తారు. ఆ బస్సులకి స్క్రాచెస్ పడటానికి కూడా ఇష్టపడుతుంది, కానీ నా మైండ్ ఈ మొక్కలు కట్ చేయడానికి ఎందుకో అంత ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోలేదు. నేను బొల్లినేని సీనయ్య. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను బి సీనయ్య అండ్ కంపెనీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా 1984 నుంచి ఉన్నాను. ప్రజెంట్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ అండ్ సీనియర్ ఎడ్యుకేషన్ సొసైటీ వీటన్నిటికి కూడా చైర్మన్ గా ఉన్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి వీఆర్ 3 పార్ట్నర్స్, అందులో నేను చైర్మన్ గా ఉన్నా. ఫ్యూచరిస్టిక్ ఇనిషియేటివ్స్ ఒక 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయబడింది. అందులో ఒక నాతో ఉన్న ఇప్పుడు 2 ఎండి నరేంద్ర ప్రసాద్ గారు, వైస్ చైర్మన్ పాండురంగాచారి గారు, వాళ్ళిద్దరు కలిసి 2 స్కూల్స్ స్టార్ట్ చేశారు బిగినింగ్ లో. ఆ తర్వాత 2012 లో వాళ్ళు నా దగ్గరికి రావటం జరిగిందనమాట. పాండురంగాచారి గారు నాకు లాస్ట్ 35 years నుంచి తెలుసు. వచ్చి ఒకసారి ఇట్లా సార్ మేమిద్దరం ఒక స్కూల్స్ నడుపుతున్నాం, ఇప్పుడు ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మాకు అంటే ఫండింగ్ కు వీలు కావటం లేదని, మీరు కూడా ఏమన్నా జాయిన్ అవుతారని నా దగ్గరికి వచ్చారనమాట. వచ్చినప్పుడు నేను సరే అది ఇంటర్నేషనల్ స్కూల్ ఒక వాళ్ళు ఆల్రెడీ ఒక 2 acres ల్యాండ్ కొని ఉన్నది, దాన్ని సరే అని చెప్పి నేను క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకుని నేను వెంటనే ఎస్ అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మనం ఈ ఫ్యూచరిస్టిక్ ఇనిషియేటివ్స్ అప్పుడు ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంటెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడ బాచుపల్లిలో పెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ మనకి ఒక 10 schools దాకా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక ఆల్టర్నేటివ్ ఇయర్స్ లో ఒక్కొక్క స్కూల్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం అన్ని స్కూల్స్ కలిపి కూడా ఈరోజు ఒక 6500 స్టూడెంట్స్ ఉన్నారు. వీటిల్లో మేజర్గా ఏంటంటే ఒక 3-4 schools, వీఎన్ఎస్ అని, మెర్కురీ అని, కుకట్పల్లిలో ఒక స్కూలు, లింగంపల్లి, మియాపూరు, చందానగరు, వీటన్ని చోట్ల ఉన్నాయి. మేజర్ స్కూల్స్ అనేది 2 schools లో దగ్గర
2,000 మంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. వీనస్ ఒకటి, మెర్కురీ ఒకటి. మాకు ఒక వీఆర్ 3 బ్రదర్స్, కృష్ణయ్య గారు, నేను, డాక్టర్ భాస్కర్ రావు. మేమందరం కూడా ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించి అక్కడ ఆ ఊర్లోనే ఒక థ్యాచ్డ్ రూఫ్ ఉన్న ఒక రూమ్ లో స్కూలింగ్ అంతా చేసాం. ఆ తర్వాత హై స్కూల్కేమో బుచ్చిరెడ్డిపాళెం మా మేనమామ గారు ఊర్లో ఉండే ముగ్గురం కూడా అక్కడి నుంచే చదువుకోవటం జరిగింది. ఇవన్నీ చేసి అందరం కూడా మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగ్గురం చేయటం జరిగింది. చెప్పాలంటే మా తాలూకాలో ఒక ఫ్యామిలీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఫ్యామిలీ అంటూ ఉంటే మా ఒక్క ఫ్యామిలీ ఉండేది ఆ రోజుల్లో. సో అప్పుడు మాకు ఒక 85లో ఏ విద్యతో అయితే మనం ఒక అభివృద్ధి చెందాము, సో అంటే కాంట్రాక్ట్ ఫీల్డ్ లోకి దిగామన్నమాట. సో దానికి మనం ఈ విద్య వల్లే మనం ఈ లెవెల్కి వచ్చాం కాబట్టి ఈ విద్యని ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఊర్లో కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని ఆ రోజుల్లోనే మనం ఒకటి ఆలోచించి ఒక 7 acres ల్యాండ్ తీసుకోవటం జరిగింది ఊరి దగ్గర. మా ఊరు సొంత ఊరు మామిడూరు, ఆత్మకూరు తాలూకా. ఆ రోజుల్లో తీసుకొని ఒక మొత్తం 600 స్ట్రెంగ్త్ తోటి మొత్తం స్కూలు మొత్తం బిల్డింగ్స్ అవన్నీ కట్టి ఆ తర్వాత జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అంటే ఆ రోజే ఆ ఎడ్యుకేషన్ మీద మనం ఏ ఎడ్యుకేషన్ అయితే మనని ఈ లెవెల్కి తీసుకొచ్చా అది అందరికీ ప్రొవైడ్ చేయాలనేది మా ఉద్దేశం అనమాట. సో లక్కీగా ఏంటంటే ఇప్పుడు మా పార్ట్నర్స్ ఇద్దరు 2012లో మన కలవటం, వెంటనే నేను యాక్సెప్ట్ చేయటం, దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చాం. ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్. అంటే ఇట్ టుక్ అబౌట్ 10 yearsలో ఒక 10 schools ఎస్టాబ్లిష్ చేయటం. విత్ ఈవెన్ ఒక సంవత్సరం అయితే 7,000 వరకు కూడా స్ట్రెంగ్త్ పెరిగింది. బట్ ఉత్తరోత్తర ముందు కూడా ఏంటంటే ఇట్లాగే ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త స్కూల్స్ అనే ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువైపోయింది. విత్ ఇన్ ది సిటీ లిమిట్స్లో స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. సో అవుట్స్కట్స్ పోతే దెన్ అదర్ problems are there. But now we want to expand this futuristic initiatives ని ఒక లెవెల్కి తీసుకెళ్లాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇవాళ రేపు మనం ఎవరైతే చదువుకుంటారో ఆ చదువు అనేది వాళ్ళ లైఫ్ని టిల్ట్ చేస్తుంది, వాళ్ళ లైఫ్ భవిష్యత్తు. అది మన ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ఎక్కడైతే మనకి ఛాన్స్ ఉందో ఇప్పుడు అక్కడ మనం కూడా ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలనేదే తప్ప ఇప్పుడు దాని వెనకాల ఏదో ఆర్జించి మనం దాని మీద బాగుపడాలనే ఉద్దేశం అయితే లేదు. బట్ అల్టిమేట్గా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో దానికి ప్రతిఫలంగా పిల్లలు బాగుపడతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే మనం చేస్తూ పోతున్నాం. కావాల్సినంత ఉంది, మనకేం ఇబ్బంది లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి విద్యను అనేది ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది చాలా ఒక మంచి కార్యక్రమం అనేది నా ఉద్దేశం. మనీ మేకింగ్ ఇది కాకుండా మనం ఒక యావిగేషన్ ఒక దాని మీద ఫోకస్ పెట్టి చేయాలనేది మా ఉద్దేశం అండి. తల్లిదండ్రులు ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అంటే మేము ఎస్పెషల్లీ మేమున్న ఏరియాలో కొంచెం మిడిల్ క్లాసు వాళ్ళకి ఏంటంటే దే కాంట్ అఫోర్డ్ స్కూల్ ఫీజులు పే చేయటం. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా కంపేర్ చేయండి, ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి తక్కువ అనేది లేదు. ఏ పెద్ద ఇప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఎలా అయిపోయారంటే మంచి ఏరియాలో ఉన్న స్కూల్లో చదివితే అక్కడ ఉన్న సొసైటీ బాగుంటుంది అనే ఉద్దేశం. అక్కడ మన దానికంటే ఫీజులు చూస్తే 2 times 3 times కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకి కావాల్సింది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక చిన్న పల్లెటూరులో థ్యాచ్డ్ రూఫ్ లో ఉండి ఎలిమెంటరీ స్కూల్ అంతా చదివి మనం ఈ లెవెల్కి వచ్చాం. ఎక్కడ చదవటం అనేది మనం పిల్లలు కూడా దాని మీద ఫోకస్ చేయాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి. ఏదో ఇచ్చేసాము మనం బాధ్యత అంతా స్కూల్ వాళ్ళది, టీచర్స్ది అనే ఇది ఉండకూడదు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ క్లాస్లో ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళ బాధలు వాళ్ళకు ఆఫీసు పోతారు. దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది చిల్డ్రన్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంతవరకైనా తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఈరోజు ఈ ఉన్న మొబైల్ ఫోన్స్ వీటి వల్ల చాలా చెడిపోయేదానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు వాళ్ళ మీద కొంత దృష్టి పెట్టుకొని వాటిని కొంచెం కంట్రోల్ పెట్టకపోతే, అంటే దాంట్లో మంచి ఉంది, చెడ్డ ఉంది. బట్ చెడ్డకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు
పిల్లలు. అట్లా పెద్దలు కూడా, పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా ఇంట్లో కూర్చొని ఎవరి పాటి వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చునే పరిస్థితి అయిపోయింది. ఏదో ఒక ఎంజాయ్మెంట్ అందులో. అవి కొంచెం కంట్రోల్ చేసి పిల్లల ముందు అలా ఉండకూడదు. బట్ ఏ స్కూల్లో అయినా ఏం చేసినా ఎక్కడైనా కనుక ఒక స్కూల్కి పంపించాము, వాళ్ళు ఎలా చదువుతున్నారు, మార్క్స్ వేస్తా వస్తున్నాయి, లేదంటే ఆ స్కూల్కి వెళ్ళేసి టీచర్స్తో మాట్లాడటం, ప్రిన్సిపాల్తో మాట్లాడటం, ఇవన్నీ అనేది చాలా ముఖ్యం. ఏదో మనం వదిలేసాం పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు అనే భావన తల్లిదండ్రుల్లో ఉండకూడదు. చిన్నతనంలో మేబీ 5 years ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అప్పుడు వీధుల్లో వెళ్ళేసి పిల్లలు ఆడుకోవటం, తన్నుకోవటం ఇలా జరుగుతుండే. ఆ రోజులు వేరే ఇకనేం లేవు. అప్పుడు నేను అంటే ఆ రోజు ఎందుకో ఎవరు కొట్టారో లేకపోతే నేను ఏడుస్తా ఇంటికి వచ్చి మా అమ్మకి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే ఆమె పట్టుకొని మళ్ళా నన్నే కొట్టింది. నన్ను కొట్టి నువ్వేది తప్పు చెబితే వాడు నిన్ను ఎందుకు కొట్టాడు అనే ఇది. అంటే నాకు ఆమె చేసింది ఈరోజు ఎక్కడ కూడా నాకు ఎక్కడైనా అవకాశం వస్తే నేను ఇది చెప్తూ ఉంటా. ఆ రోజు కనుక మా అమ్మ కనుక సపోర్ట్ చేసి ఉంటే, ఇది వాళ్ళని పోయి కొడదాం చేద్దాం అని కనుక చేసి ఉంటే నాకు ఒక సపోర్ట్ ఉంది, నేను కొట్టించిన అనేది భావన పిల్లల్లో కలుగుద్ది. అందుకని ఆమె ఎంత ఇదిగా హ్యాండిల్ చేసింది. ఈరోజు ఇన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే గుర్తు చేసుకుని మా తల్లి చేసిన చేష్టలు, బిహేవియరు నేను ఈ రోజుకి నేను గర్వంగా భావిస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏ విధంగా బిహేవ్ చేయాలి, పిల్లలు కూడా మన భవిష్యత్ ఏమిటి, ఎవరైనా ఒక చెడ్డ చేస్తుంటే వాళ్ళతో పోవద్దు, వాళ్ళని కూడా కంట్రోల్ చేసే పద్ధతి ఒకటి ఉండాలి. ఎంతసేపు చెడ్డని అట్రాక్ట్ కాకూడదు. ఎప్పుడు ఏం చెప్తున్నారు ఫోకస్ చేయటం, దాని మీద చేసి ఆటలు అవన్నీ ఆడి కనుక చేస్తే ఈ ఎదవ చేష్టలు అనేది కొంత తగ్గుతాయి వాళ్ళకి. సో వీటన్నిటి పిల్లల మటుకు ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత భవిష్యత్ అంతా మన చదువు మీద ఉందనేది పిల్లలు తెలుసుకోవాలి. ఇది కొంతవరకు ఈ బాధ్యత ఫ్యాకల్టీ అంటే టీచర్స్, ప్రిన్సిపాల్ కూడా తీసుకోవాలని వాళ్ళకి నేను ఐ వాజ్ కీప్ ఆన్ టెలింగ్ టు దెమ్ వెన్ ఐ మెట్ ఫ్యాకల్టీ. వాళ్ళకు కూడా చెప్తా, వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మనకు అప్పగించారు, వాళ్ళ బాధ్యత మనం తీసుకోవాలి. వాళ్ళు ఎవరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏ విధంగా ఎవరన్నా కొంచెం వీక్గా ఉంటే వాళ్ళని ఎలా చేయాలి అనేది ఇవన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను. ఒక పెద్ద స్కూల్లో చదవాలి అనేది కాదు, మనకి ఏ స్కూలు మనకి ఇంటి దగ్గర ఉండాలి, మనం ఇది చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఫీజులు ఎక్కువ ఉన్నాయనేది కాదు, ఒక్కొక్కసారి కొంచెం ఫీజు స్ట్రక్చర్ కొంచెం ఎక్కువ ఉన్నా అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఆడన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఎలా ఉందనేది కూడా సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఒక మంచి సిస్టంలో పెరగాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజుల్లో చదువు అనేది లేకపోతే వెరీ డిఫికల్ట్. అంటే చదువు ఏదో డిగ్రీ చేస్తే దానికి సంబంధించిన ఉద్యోగమే రావాలనేది ఏమీ లేదు. చదువుకి మనం చేసే విధానానికి అసలు పొంతనే ఉండదు. ఇప్పుడు నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాను, బట్ ఐఎమ్ డూయింగ్ కాంట్రాక్ట్స్, సివిల్ వర్క్స్లో. నేను చెప్పాలంటే ఏ ఇంజనీర్ దగ్గరైనా నేను ఐ కెన్ ట్యాకిల్ దెమ్. ఈవెన్ ప్రతి విషయంలో కూడా ఐ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ సీ దట్. అంటే మంచి క్వాలిటీ ప్రాజెక్టు, క్వాలిటీ వర్క్ చేయాలి, స్పీడ్ వర్క్ చేయాలి అనేది మన మనసులో ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన చెప్తూ ఉంటారు, నేను ఛాయ్ అమ్ముకుంటూ నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యాను. వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంది, ఎంత ఫోకస్ ఉంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటే ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఎలా అయ్యారు. అట్లా ప్రతి ఒక్కరు, చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది బిజినెస్ పీపుల్ లైక్ అంబానీ, రిలయన్స్, టాటా బిర్లాసు, అదానీ, వీళ్ళందరూ ఏంటి ఎలా వచ్చారు అనేది వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళ వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరూ చూడాలి. దట్ ఈస్ ది ఓన్లీ ఫోకస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది వ్యూయర్స్. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇంతవరకు నేను చెప్పింది ఓపికతో విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. My name is T. Poju Pandurangachari. I am the Vice Chairman of this institution, Ambitus World School. Our society futuristic edu initiatives. My long-term vision for the FEI group is to build a strong, stable and respectable organization. I want us to grow with a purpose and stay committed to the quality for everything what we are going to do. Over the years, I create and nurture schools that provide a safe and inspiring environment for every child. I want
future edu initiatives to be known as a good values, disciplined work, and a clear focus on the future. My aim is to support our teachers, guide our team, and earn the trust of the parents. Together we can build a group that stands for excellence, integrity, and continuous improvement. A truly good school is one that helps children become good human beings. వాళ్ళొక మంచి వ్యక్తిత్వం కలిగే పిల్లలుగా ఎదగాలని చెప్పి మా స్కూల్ యొక్క మోటో అది. నాట్ జస్ట్ గుడ్ స్టూడెంట్స్, ఇట్ షుడ్ ఆల్సో ఫోకస్ ఇన్ బోత్ అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ ద లైఫ్ స్కిల్స్. ఇప్పుడైతే హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి, ఆ యొక్క ఉత్సాహము, ఆ యొక్క కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలగాలని చెప్పి ఈ స్కూల్ మేము ఆ విధంగా క్రియేట్ చేసినాం. దిస్ స్కూల్ హ్యాస్ బీన్ ఎంకరేజ్ curiosity, creativity, and confidence. A school understands each child's strength, supports their weakness, to support their weakness, and prepare them for the fast changing world. ఇప్పుడు ఏదైతే మన దినదినం ఏదైతే అభివృద్ధి ప్రపంచంలో ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుందో దానికి అనుగుణంగా ఇన్ కన్కరెన్స్ విత్ దట్ ప్రోగ్రెస్ మా పిల్లలు కూడా అదే మాదిరిగా ఎదగాలని చెప్పేసి మా యొక్క ఆశయం అది. For a fast changing world, most importantly, it should teach children to think, to question, and to make responsible choices in the mission, should be inspired, educate, and enlighten an individual. To fulfill this vision, the school must provide a ideal environment in the arms of the nature, where every student discover and realize its full potential. The whole learning experience must orient towards the notion of leadership for a better world. ఈ ఇన్స్టిట్యూషన్లో చదివిన ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రతి స్టూడెంట్స్ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్గా ఎదిగి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ ఒక నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఎదగాలని చెప్పి మా యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఆశయం. అటువంటి ఆశయము కలగాలంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అటువంటి ఆలోచన కలగాలి. ఆ విధంగా మేము ఈ స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు క్యారీ ఫార్వర్డ్ హానెస్ట్, కైండ్నెస్, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, and empathy. I want them to be a value for the hard work and not to give easily. They should learn to think clearly, communicate the things very clearly, well, and care for the others. Schools should shape their curriculum and teaching methods in such a way that it helps the students to become confident, responsible, innovative, reflective, and engaged. Ambitious aim to create a child-centric environment that builds these qualities and support a holistic approach to the education through both academic as well as extracurricular activities. Above all, I hope our students grow into the adults who contribute positively to the society and make our families very proud, including a family of our ambitious world school.